ఏలియా ఎవరు? ఏలియా పాత నిబంధనలో ఒక ప్రవక్త. ఆయన సుడిగాలిలో ఎత్తబడ్డాడు. ఎత్తబడి సుడిగాలికి పోయిన ఏలియా మళ్ళీ పుట్టాడా? మళ్ళీ పుట్టి బాప్తిజం ఇచ్చి యోహాను లాగా పుట్టాడా అనేది చాలా మందికి అనుమానం. కొన్ని సంవత్సరాల కింద నేను బస్సులో వెళ్తున్నప్పుడు, యూజువల్ గా బస్సులో వెళ్తున్నప్పుడు ఒక పక్కన ఒక ఆవిడ కూర్చుంది. సో మాట్లాడుతుంటే నన్ను చూసి మీరు క్రిస్టియన్సా అండి అన్నది. అవును అని అంటే ఆమె మొదలు పెట్టింది. మీరు క్రిస్టియన్స్ పునర్జన్మని నమ్మరంట కదా అంటే అవునండి నమ్మము, ఒకటే మరణం ఒకటేసారి, తర్వాత తీర్పు వస్తుందని మా వాక్యం చెప్తుంది, మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది వాక్యంలో లేదు కాబట్టి మేము నమ్మము అని చెప్పారు. ఆమె చాలా తెలివిగా ఏమన్నదో తెలుసా? పాత నిబంధన కాలంలో ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడంట కదా, ఆయన మళ్ళీ బాప్తిజం ఇచ్చి యోహాన్ లాగా పుట్టాడంట కదా, మీ యేసుక్రీస్తే నాకంటే ముందు ఏలియా వచ్చాడని చెప్పాడంట కదా, మరి మీరేంటి పునర్జన్మ లేదంటారు, ఏలియా మళ్ళీ పుట్టాడు మీరు తెలుసుకోండి అని నాకు చెప్తుంది. అప్పట్లోనే దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియా పునర్జన్మ వలన వచ్చిన వ్యక్తి, లేకపోతే బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరు, బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియానా కాదా అనే క్లారిటీ మనం ఈరోజు తెద్దాం. సో ఆయన ఏలియా మరలా పుట్టాడు అనే విధంగా ఉన్న వచనం ఏంటంటే, యేసుక్రీస్తు రూపాంతర కొండ మీదకి పోయినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన రూపాంతరము పొంది ఆయన కిందికి వస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, మరి నువ్వే కదా అంటే మెస్సయ్య కంటే ముందు ఏలియా వస్తాడు అని ఒక మాట చెప్తాడు అనమాట. చూడండి 9 నుంచి 11 వరకు, ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. వారు కొండ దిగి వచ్చుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితో చెప్పకూడదు అని యేసు వారికి ఆజ్ఞాపించాను. అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారు కదా అని అడిగారు. అందుకైనా ఏలియా వచ్చి సమస్తం చక్కబెట్టునన్న మాట నిజమే, ఏలియా వస్తాడన్న మాట నిజమే, అయినా ఏలియా ఇది వరకే వచ్చిండు కానీ వారు అతన్ని ఎరుగక తమకి ఇష్టం వచ్చినట్టు అతన్ని చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుగా అప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను గురించి తమతో చెప్పానని శిష్యులు అనుగ్రహించారు. సో అప్పుడు ఈ యొక్క దర్శనం ఎవరు చెప్పొద్దు, నేనే మనుష్య కుమారుని, దేవుని కుమారుణ్ణి, రక్షకుడిని, మెస్సయ్య అన్న విషయం అందరికి అర్థమైపోద్ది, మీరు ఎవరు చెప్పొద్దు అంటే వీళ్ళంటారు నువ్వు మెస్సయ్య అయితే మెస్సయ్య కంటే ముందు ఏలియా రావాలి కదా, మరి ఏలియా ఏడి అని అడుగుతారు. అప్పుడు ఏసే అంటాడు మీకు ఏలియా ఎవరో తెలీదా, నాకంటే ముందు ఏలియా వచ్చాడు కదా, ఆయన చంపేశారు కదా, మీరు గుర్తుపట్టలేదా ఏలియా అని ఏసే అంటాడు. అప్పుడు శిష్యులు ఏమంటారు, ఓహో యేసుక్రీస్తు మెస్సయ్య అయితే యేసుక్రీస్తుకు ముందు వచ్చిన ఆయన ఎవరు, బాప్తిజం ఇచ్చి యోహాను, అయితే బాప్తిజం ఇచ్చి యోహానే ఏలియా అన్నమాట, అయితే ఆయనే ఏలియా. సో మరి ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాన్ లాగా వచ్చాడంటే మళ్ళీ పునర్జన్మ పొందాడేమో అన్న అనుమానం అనేక మందిలో. అయితే ఇదే అనుమానం చాలా మందిలో బాప్తిజం ఇచ్చి యోహాను గారు కేకలు వేసి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు కూడా అనేక మందిలో శాస్త్రులు, పరిసయ్యులు, రోమా సైనికులు వీళ్ళందరి లోపల కూడా వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి 19వ వచనంలో, నువ్వెవరివని అడుగుటకు, ఎవరిని బాప్తిజం ఇచ్చి యోహాన్, నువ్వెవరయ్యా బాబు అని బాప్తిజం ఇచ్చి యోహాన్ అడగడానికి యెరూషలేము నుండి యాజకులు, లేవీయులు యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. యెరూషలేములో ఉన్న యాజకులు, యూదులు వీళ్ళందరూ కూడా యోహాన్ దగ్గరికి వచ్చి ఈయన ఏదో పెద్ద కేకలు వేస్తున్నాడు, అసలు ఈయన ఎవరో కనుక్కొని రాపోండి అని కొందరిని పంపిస్తే వాళ్ళు యోహాన్ దగ్గరకు వచ్చారు, నువ్వెవరో మా తెలియాలా అని కనుక్కోవడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమంటారంటే యోహాను యొద్దకు పంచినప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఇదే, యోహాన్ ఇచ్చిన సాక్ష్యం, అతడు ఎరగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. నువ్వెవరవయ్యా అంటే నేను క్రీస్తును కాదయ్యా బాబు అని ఆయన ఒప్పుకున్నాడు, నేను క్రీస్తును కాదని ఒప్పుకున్నాడు. కాగా వారు మరి నువ్వెవరు వాళ్ళు అడిగారు, నువ్వు క్రీస్తు కాకపోతే మరి ఎవరు, నువ్వేదో వింత వింత కేకలు వేస్తున్నావు, బాప్తిజాలు ఇస్తున్నావు, ఎవరయ్యా నువ్వు అని వాళ్ళు అడిగారు. నువ్వు ఏలియావా అని అడిగారు, ఆయన కాదు అన్నాడు. సో ఆగుదాం ఇక్కడ. మత్తయి సువార్త 17వ అధ్యాయములో మనుషులకు వచ్చిన డౌట్ ఏంటి, నాకంటే ముందు ఏలియా వచ్చాడంటే మేబీ బాప్తిజం ఇచ్చి యోహానే ఏలియానేమో అని ఇప్పుడున్న క్రైస్తవులు అనుకున్నారు, అప్పుడున్న యూదులు కూడా అనుకున్నారు. కానీ డైరెక్ట్ గా బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికే వచ్చి ఎరబాబు నువ్వు ఏలియావా అంటే నేను కాదు ఏమన్నాడు, మరి నువ్వెవరు, నువ్వు ఏలియావా అని అడగగా అతడు కాను అనేను అడిగటి. ఇప్పుడు ఏమన్నాడు, నేను కాదు అన్నాడు. నువ్వు ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి వారు నువ్వెవరు, మమ్మ పంపిన వారికి మేమేం ఉత్తరం ఇవ్వాలి, గనుక నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావని ఆయన అడిగారు. వాళ్ళ చిరాకు వచ్చి యారయ్యా నువ్వు, నీ గురించి మేమేం చెప్పాలి, వాళ్ళు ఒకటే గోల పెడుతున్నారు, ఆయన ఎవరో కనుక్కొని రాపో అని, నువ్వు ఏదోటి చెప్పు నువ్వెవరు అంటే, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, మనం యెషయా గ్రంథంలో చూసాం కదా, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ప్రభువుతో సలాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఎవరయ్యా నువ్వు అంటే నేను శబ్దం, నేను కేక, పోయి చెప్పుకోపోండి అని చెప్పాడు అనమాట. మత్తయి సువార్తలో ఏంటి, నాకంటే ముందు ఏలియా వచ్చాడని చెప్పాడా, వారతని ఎరుగక తమకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మత్తయి సువార్త 17
12లో ఏలియా వచ్చాడని చెప్పాడు. ఎవరు? యేసే చెప్పాడు. యోహాను వచ్చేసి ఏమన్నాడు? నువ్వు ఏలియా అంటే నేను కాదు అన్నాడు. మరి ఇప్పుడు ఎట్ట అర్థం చేసుకోవాలా? యేసుక్రీస్తు ఏమో ఏలియానే, బాప్తిజం ఇచ్చి యోహానేమో నేను ఏలియాను కాదు అన్నాడు. మరి ఎవరయ్యా ఈయనకు ఏలియా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, మనము లూకా సువార్తకి వెళ్తే 1వ అధ్యాయంలో ఆ సమాధానం మనకు దొరుకుతుంది. బాప్తిజం ఇచ్చి యోహాన్ ఎవరని. ఇప్పుడు వాళ్ళ డాడీ జకరియా, ఎలిజబెత్ కదా వాళ్ళ అమ్మ నాన్న. జకరియా తన క్రమం చొప్పున ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఆయన యొక్క పరిచర్య ధర్మం జరిగిస్తున్నప్పుడు దీపస్తంభం దగ్గర గ్యాబ్రియల్ దూత నిలబడి, అయ్యా జకరియా, నీ భార్య గర్భవతి పిల్లోని గంటదయ్యా బాబు అంటే ఈయన నమ్మడు. నువ్వు నమ్మవా? నీ నోరు మూసేస్తా అని ఆయనని మూగొని చేసేస్తాడు. ఎందుకంటే దేవుడు శిక్షలాగా ఏదో నోటికి వచ్చినట్టు వాగి దేవుడికి వ్యతిరేకంగా వాగి శాపగ్రస్తుడు అవుతాడేమో అని ఆయన నోరు మూసేస్తాడు యోహాను పుట్టేంత వరకు. అప్పుడు యోహాను గురించి చెప్పబడిన ప్రవచనం, ఎవరి యోహాను అంటే జకరియాకి ఎలిజబెత్ కి పుట్టే బాప్తిజం ఇచ్చి యోహాను ఏమై ఉన్నాడు అని అంటే ఆయన గురించి ఇలాగ చెప్తాడు. చూడండి, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ కు ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. ఓకే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును. ఎక్కడ తిప్పుతాడు? ఇశ్రాయేల్లో ప్రభు వైపు తిప్పుతాడు. అదే కేక కదా ఆయన, అలాగే కేకలు వేసి ప్రకటిస్తాడు. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు విధేయులను అవిధేయులను నీతిమంతులను జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అసలు పాయింట్ ఇక్కడ వస్తుంది. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. యేసేకి ముందుగా వెళ్ళును. ఈ బాప్తిజం ఇచ్చి యోహాన్ ఎవరు? ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి. చూడండి, ఇప్పుడు కొందరు మీద ప్రవచనం చెప్తారు. లాజికల్ గా ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవాలి మీరు. దేవుడు నిన్ను మోషేలా వాడుకుంటావు, నువ్వు ఈ తరమునకు మోషేవై ఉన్నావంటే మళ్ళీ మోషే నీ కొడుకులాగా పుట్టాడని అర్థమా? ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లోడు ఉన్నాడు, చిన్నోడు పెద్దోడు ఉన్నాడు. ఒక ప్రవక్త వచ్చాడు, ప్రార్థన చేశాడు, ప్రాఫెసించి, యు ఆర్ ద మోసెస్ టు దిస్ జనరేషన్, ఐ ప్రాఫెసీ అన్నాడు అనుకోండి. అంటే మోషే ఆ పరలోకం వెళ్ళిపోయి నీ కొడుకులాగా మళ్ళీ మోషేలాగా పుట్టాడని అర్థమా? దాని అర్థం ఏంటి? మోషే ఎలాగైతే ప్రజలను నడిపించాడో అలాగ ఈ కుమారుడు పెద్దగా అభిషేకమును పొంది మోషేలాగా ప్రజలను నడిపించబోతున్నాడు అన్న అభిషేకము దేవుడు ఆయన మీద కుమ్మరిస్తున్నాడు. సో యూ హ్యావ్ ద ఎలైజా, నువ్వు అనేక మందిని ప్రజల వైపు తిప్పడానికి యు ఆర్ ద ఏలియా టు దిస్ జనరేషన్, యు ఆర్ జాషువా టు దిస్ జనరేషన్ అని. నువ్వు జాషువావి అంటే నువ్వు యు ఆర్ జాషువా అన్నాడు అనుకోండి, ఎవరైనా ప్రవక్తిలా చూసి జాషువా సచ్చి మళ్ళీ పుట్టాడని అర్థమా? అంటే ఏంటి? దట్ పర్సన్ ఈస్ క్యారింగ్ ద అనాయింటింగ్ ఆఫ్ జాషువా అని అర్థం. యు ఆర్ ద మోసెస్ టు దిస్ జనరేషన్ అని ఎవరైనా ప్రాఫెసీ చేస్తే అర్థం ఏంటి? మోషే చచ్చిపోయి మళ్ళీ పుట్టాడని అర్థం కాదు. మోషే ఎలాగైతే ప్రజలను నడిపించాలో అలాగ ప్రజలను నడిపించే అభిషేకము దేవుడు వాళ్ళ మీద పెట్టాడని అర్థం. అలాగే ఈయన ఏలియా ఆఫ్ దిస్ జనరేషన్ అంటే అర్థం ఏంటి? బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియా యొక్క ఆత్మను శక్తిని కలిగి ప్రజలను దేవుని వైపు తిప్పుతాడు అని అర్థం. సో కాబట్టి యేసుక్రీస్తు నాకంటే ముందు ఏలియా వస్తాడంటే ఏలియా మళ్ళీ పుడతాడని అర్థం కాదు. ఏలియా యొక్క శక్తిని ఆత్మను కలిగిన బాప్తిజం ఇచ్చి యోహాను నాకంటే ముందుగా వచ్చాడు అని అర్థం. కాబట్టి ఏలియా దగ్గర బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి నువ్వు ఏలియా అంటే నేను ఏలియాని అంటే బాబు ఏలియా ప్రశాంతంగా పరలోకంలో ఉన్నాడు, నేను ఏలియాని కాదు, నా పేరు యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను. నా యొక్క పని ఏంటంటే యేసుక్రీస్తు ముందు కేకలు వేస్తూ ఆయన మార్గాన్ని సరళం చేసే పనే నాది, నేను అందుకే వచ్చాను అని యోహాన్ గారు చెప్తారు. సో కాబట్టి యేసుక్రీస్తు ఏలియా అంటే ఏలియా మళ్ళీ పుట్టాడని అర్థం కాదు. యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చి యోహాన్ గారిని ఏలియా అని ఎందుకు అన్నాడంటే ఏలియా యొక్క ఆత్మను శక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ జనరేషన్ కి ఆయన ఏలియా లాగా ఉన్నాడు తప్ప ఏలియా మళ్ళీ పుట్టలేదు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి యూదుల పరిశీలన శాస్త్రులు వచ్చి అయ్యా నువ్వు ఏలియా అంటే నేను కాదు అన్నాడు. అర్థమైందా? సో కాబట్టి నీ బాప్తిజం ఇచ్చి యోహాన్ గారికి ఏలియా గారికి ముడిపెట్టి మళ్ళా పునర్జన్మ ఉందని, అవునండి క్రైస్తవ్యంలో కూడా పునర్జన్మ ఉందని ఇలాంటివన్నీ కూడా చెప్పకూడదు. మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చాలా క్లియర్ గా నరుడు ఒకేసారి పుడతాడు, దాని తర్వాత ఏమొస్తుందంటే అతనికి తీర్పు వస్తుందని హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఉంటుంది. మీరు పోయి చదువుకోండి. ఓకేనా? హోప్ యూ గాట్ యువర్ వర్డ్. మరి దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే యేసు క్రీస్తు యొక్క సువార్త ముందు ఒక కేక ఆయన సువార్తకు సిద్ధపరిచింది. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల తర్వాత నువ్వు నేను ఆయన కేకలాగా మార్చబడితే ఆ శిలువ సువార్త లోకానికి ప్రకటించబడుతుంది. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఒక కేకలాగా ఉన్నాడు, మరి నువ్వు నేను ఆయన కేకలాగా ఉండగలుగుతామా? ఆమేన్. బాప్తిజం
బాప్తిజం ఇచ్చి యోహాను గారి మీద ఉన్న అభిషేకము, ఏలియా అభిషేకము, ఏలియా శక్తి, ఆయన మార్గాన్ని సరళము చేయడానికి ఆయన మీదకి ఏలియా అభిషేకము, ఏలియా శక్తి వచ్చింది. అదే క్రీస్తు మార్గాలను గనక మనం ప్రకటిస్తే ఏలియా అభిషేకము, ఏలియా యొక్క శక్తి మన జీవితాల మీద కూడా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సోమరిపోతులకు శక్తి ఎందుకండి? పని చేసేటోళ్ళకే శక్తి కావాలి. సో స్కూల్కి పోనోడికి పెన్ను పెన్సిల్ ఎందుకండి? స్కూల్ బయటోడికే పెన్ను పెన్సిల్ పలక బలపం కావాలి, అవునా కదా? సో ఏదో వ్యవసాయం చేసే వాళ్ళకి కంప్యూటర్లు ఎందుకండి? వాళ్ళకు మందులు విత్తనాలు కావాలి. సో ఎవరికి ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. వ్యవసాయం చేసేవాడికి విత్తనాలకి, సాఫ్ట్వేర్ పోయేవాడికి కంప్యూటర్, స్వార్థ ప్రకటించే వాడికి ఏలియా అభిషేకము, శక్తి. హల్లెలూయా. నువ్వు స్వార్థ ప్రకటించకుండా, దేవుడి గురించి పని చేయకుండా ఏలియా అభిషేకం, ఏలియా అభిషేకం అంటే ఏం చేసుకుంటావు నువ్వు? ఏలియా అభిషేకం. రైతుకు కంప్యూటర్ ఇచ్చావనుకో ఏం చేస్తాడు ఆయన? హీ డజంట్ నో ఎనీథింగ్. ఆయన చదువుకోలేదు అనుకోండి, చదువు రాదు, ఏమి రాదు. ఆయన కంప్యూటర్ ఇస్తే ఏం చేస్తాడు? ఆ కంప్యూటర్ డబ్బులతో ఆయనకు విత్తనాలు ఇస్తే దున్ని విత్తుకొని పంట పండిస్తాడు. అది మనం కొన్ని తిని బతుకుతాం. సో దేవుడు ఎవరికి ఏమి ఇయ్యాలో తెలుసు. దేవుడు రైతులందరికీ కంప్యూటర్లని ప్రకటించి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలందరికీ విత్తనాలు ప్రకటిస్తే దేవుడు ఇలాగ ఇస్తున్నాడంట అంటే అది ఎవరికన్నా బాగుంటుంది? ఏం దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటాం కదా. ఒక లాజిక్ లేదు, ఒక ప్రాక్టికాలిటీ లేదు. ప్రాక్టికల్ రలంలో మాట్లాడుతున్నా. అలాగే దేవుడు ఏలియా అభిషేకం, ఏలియా శక్తి ఇవ్వాలంటే సువార్త ప్రకటించే వారిలాగా ఉండాలి. సువార్త ప్రకటించకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏలియా అభిషేకం ఇస్తే పరలోక రాజ్యంలో దేవదూతలు వీళ్ళకి ఎందుకు ఇచ్చాడబ్బా, వీళ్ళకి అవసరం లేదు కదా అనుకుంటారు. సో లాజికల్ గా, ప్రాక్టికల్ గా, స్పిరిచువల్ గా, స్క్రిప్చురల్ గా, అన్ని రకాలుగా లాజికల్ థియాలజీ, ప్రాక్టికల్ థియాలజీ, స్క్రిప్చురల్ థియాలజీ, స్పిరిచువాలిటీ, రెవల్యూషన్, హోలీ స్పిరిట్ గైడెన్స్, ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఏలియా అభిషేకము, ఏలియా శక్తి ఎవరికి వస్తుందంటే క్రీస్తు కొరకు పరుగులు తీసే వారికి ఆ శక్తి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏలియా అభిషేకం కొరకు ఎదురు చూస్తుంటే, ఏలియా శక్తి కొరకు ఎదురు చూస్తుంటే బాప్తిజం ఇచ్చి యోహాను లాగా ఒక కేకలాగా మారు. ఆమేన్. క్రీస్తు సువార్తను ప్రకటించే ఒక శబ్దము, ఒక వాయిస్. యూ షుడ్ బికమ్ ద వాయిస్ ఫర్ ద గాస్పల్. ఆమేన్. అప్పుడు ఆ శక్తి బలము దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు ప్రభా. ఈ రోజు మీరు మాతో మాట్లాడారు. ఏలియా అభిషేకము, ఏలియా శక్తి, బాప్తిజం ఇచ్చి యోహాను ఒక శబ్దము. మరి ఎవరు కూడా తండ్రిని చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచారు. అవునాయన. మరి ఈ విషయాలన్నీ కూడా మేము గ్రహించి, మరి సిలువకు ముందు యేసయ్య భూలోక సువార్త మొదలు పెట్టడానికంటే ముందు ఒక కేక ఆయన మార్గాన్ని సరళము చేసింది నాయన. ఆయన ముగించిన తరువాత మేము కూడా ఒక కేకలాగా మారి ఆయన సిలువ విలువను, పునరుత్థాన శక్తిని ప్రకటిస్తూ ఏలియా అభిషేకము, ఏలియా శక్తి కలిగి ముందుకెళ్లేలాగా నీ గొప్ప కృపా కనికరములు కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.